వైసీపీ హయాంలో టీటీడీలోని పరకామణిలో జరిగిన అక్రమాల వ్యవహారం హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు తదుపరి దర్యాప్తు బాధ్యతలు సిఐడికి అప్పగించింది. సిఐడి ఐజీని వాద్యంలోని సమోటోగా ప్రతివాదిగా చేర్చింది. పరకామణిలో శ్రీవారి కానుకల అపహరణపై తిరుమల 1 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసు రికార్డులను వెంటనే సీజ్ చేయాలని సిఐడి ఐజీని ఆదేశించింది. మరోవైపు ఫిర్యాదుదారుడు పరకామణి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ నిందితుడు సివి రవికుమార్ లోక్ ఆదాలత్తో తద్వారా కేసును రాజీ చేసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇక 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. లోక్ అదాలత్లో జరిగిన ప్రొసీడింగ్స్ వివరాలను సైతం సీజ్ చేయాలని తేల్చి చెప్పింది. పరకామణిలో సొమ్ము దొంగతనంపై టీటీడీ బోర్డు తీర్మానాల రికార్డులు, టీటీడీ అధికారులు ఏమైనా ఉత్తర్వులు జారీ చేసి ఉంటే వాటిని సీజ్ చేయాలని సిఐడిని ఆదేశించింది. వాటన్నిటినీ సీల్డ్ కవర్లో తదుపరి విచారణకు తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు సతీష్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సివి రవికుమార్ కు 3 రోజుల్లో నోటీసులు అందజేయాలని పిటిషనర్ శ్రీనివాసులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు హైకోర్టు వాయిదా వేసినట్లు సమాచారం. ఇక పరకామణి చోరీ కేసుపై రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఉత్కంఠకరంగా మారుతున్నాయి. వైసీపీపై కూటమి పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ విషయంపై త్వరలో సిట్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటికే పరకామణి చోరీ కేసుపై ఛార్జ్ షీట్ దాఖలైందని స్పష్టం చేశారు. ఈ విషయంలో అనేక వాస్తవాలు బయటకు రావాల్సి ఉందని నారా లోకేష్ చెప్పారు. పరకామణి చోరీపై జరుగుతున్న చర్యలు రాజకీయ ప్రేరేపితమని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారని, ఇక పరకామణి కేసుపై సిట్ సిఐడి కాకుండా సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఎంపీ గురుమూర్తి అభ్యర్థించారు. ఈ క్రమంలో సిబిఐ దర్యాప్తు కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారని ఎంపీ గురుమూర్తి వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామంజనేయులు అందిస్తారు. చెప్పండి రామంజనేయులు. చెప్పండి. టీటీడీ పరకామణి అక్రమాల కేసులో కీలక మలుపు అని చెప్పుకోవాలి. మనము దర్యాప్తు బాధ్యతలు భాగంగా సిఐడికి అప్పగించిన హైకోర్టు. సిఐడి ఐజీని సుమోటోగా ప్రతివాదిగా చేస్తున్న కోర్టు కేసు రికార్డులు వెంటనే సీజ్ చేయాలని సిఐడికి ఆదేశం. ఫిర్యాదుదారు సతీష్ కుమార్ నిందితుడు పివి రవికుమార్ కు నోటీసులు జారీ చేసిన కోర్టు. తదుపరి విచారణ అక్టోబర్ 13కి వాయిదా వేసిన హైకోర్టు. పరకామణి ఇష్యూలో కూటమి వర్సెస్ వైసీపీ త్వరలో సిట్ వేస్తామంటున్న నారా లోకేష్, ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైన మంత్రి లోకేష్, అనేక వాస్తవాలు బయటకు రావాల్సి ఉందన్న నారా లోకేష్ మంత్రి లోకేష్. ఇక పరకామణి చోరీపై జరుగుతున్నదంతా రాజకీయ ప్రేరేపితమంటున్న వైసీపీ, సిబిఐ విచారణ జరిపించాలంటున్న ఎంపీ గురుమూర్తి, సిబిఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన గురుమూర్తి. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామంజనేయులు.